హలో, వెల్కమ్ టు న్యూస్. నామినేషన్స్ చాలా కొత్తగా ఉన్నాయి, రకరకాలుగా వింత వింతలుగా ఉన్నాయి. మనుషులు బయట ఆడియన్స్ లో కలిసిపోయి వాళ్ళ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నామినేషన్స్ వేయడం అనేది నార్మల్ విషయం కాదు. సో ఆ ప్రాసెస్ లో కొన్ని ఎపిసోడ్స్ కూడా మిస్ అయిపోయారు. సోనియా గారిని చూస్తే అదే అర్థమైంది. బట్ ఈవెన్ ఏదో మేనేజ్ చేశారు. తర్వాత నామినేషన్స్ ఎవరికైనా వేయండి, కానీ ఎలివేషన్ ఒక్కరికే వచ్చింది అన్నట్టుగా అయ్యింది. గౌతమ్కి ఎలివేషన్ ఇవ్వడానికి రకరకాల మనుషులకి నామినేట్ చేశారా అన్నట్టు అనిపించింది. ఇంకో పాయింట్ ఏంటంటే, అయ్యో పాపం నిఖిల్ అనిపించింది. అయ్యో పాపం అనడం కన్నా తన బిహేవియర్ కి వచ్చిన రిజల్ట్ అంటే ఏది ఎక్కువ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఎలివేషన్ పార్ట్ మాట్లాడదాం. ఫస్ట్ మన సోనియా గారు వచ్చారు. దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో అంత విన్న తర్వాత మీ ఎవరైనా కామెంట్ చేయండి, నేను కూడా రెస్పాండ్ అవుతూ ఉంటాను. సోనియా గారు వచ్చారు. సోనియా గారు వచ్చి ఫస్ట్ ఎవరిని వేశారు? ప్రేరణ వేశారు. ప్రేరణ నామినేట్ చేసి చెప్పిన టాపిక్ లోని నేను మెయిన్ టాపిక్ ఏం చెప్పాలనుకుంటున్నా అదే చెప్తున్నాను. ఆ టాపిక్ లో ఏంటి, నువ్వు పనిష్మెంట్స్ ఇచ్చావు, ఇద్దరికి ఇచ్చావు. నబిల్కి నార్మల్ సిల్లీ పనిష్మెంట్ ఇచ్చి గౌతమ్కి చాలా సీరియస్ పనిష్మెంట్ ఇచ్చావు. ఇంకొకటి ఏంటంటే, గౌతమ్తో బిహేవ్ చేసే విధానం చాలా రూడ్గా ఉంటుంది. సో ఇలాంటివన్నీ అక్కడ ఎవరికి ప్రేరణతో చెప్పారు. అవునా, అక్కడ ప్రేరణ గౌతమ్ గురించి మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఈ రెస్పెక్ట్ఫుల్ గా ఉంటాడు అసలు అనేసరికి గౌతమ్ లేచి రీజీ మాట్లాడా. అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నిఖిల్ దగ్గరికి వచ్చేసరికి నిఖిల్తో మాట్లాడుతున్నప్పుడు కూడా మళ్ళీ సోనియా గౌతమ్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. సో వచ్చినప్పుడు మీ మమ్మీ మీ మమ్మీ కూడా అదే కదా చెప్పారు, నామినేషన్స్ లో డిఫెన్స్ గా వెళ్ళకు, జాగ్రత్తగా ఉండు, కూల్ గా కామ్గా వెళ్ళిపో అని చెప్పారు కదా. సో గౌతమ్తో నామినేషన్స్ పెట్టుకోవద్దని చెప్పారు కదా అనేసరికి గౌతమ్ మళ్ళీ, సో అందుకని నువ్వు నాతో అప్పటి నుంచి చాలా కూల్ గా ఉండి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తున్నా, రైవల్రీ అంతా ఆపేసా, ఫ్రెండ్లీగా ఉంటున్నావు మళ్ళీ మొదలెట్టాడా. సో అదేం కాదు బాబు అని మళ్ళీ ఎవరు నిఖిల్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాల్సి వచ్చింది. సో మళ్ళీ అక్కడ ఏమైంది, గౌతమ్ అబ్బా ఆహా అనిపించిందా? అక్కడ కూడా అదే కదా అనిపించింది. అక్కడ ప్రేరణ తప్ప అనిపించింది. ఇక్కడ నిఖిల్ది కూడా బాగా పులిహోర అవుతున్నారా అనుకున్నాము. సో అదే అయ్యింది. ఇక్కడ మళ్ళీ వీళ్ళిద్దరి వల్ల గౌతమ్కి హై ఎలివేషన్ అయ్యింది. నెక్స్ట్ మన ఎవరు వచ్చారు, బేబక్క వచ్చింది. బేబక్క మామూలుగా తనకి ఏదో తనంతా మాట్లాడేసింది తప్ప అక్కడ ఎక్కడ ఏమీ లేదు. పృథ్వీగా తన పాతవంతా మాట్లాడింది, అది పక్కన పెట్టండి. నెక్స్ట్ శేఖర్ భాష గారు వచ్చారు. శేఖర్ భాష గారు వచ్చి అందరి గురించి చూస్తూ మాట్లాడాను, అందరి గురించి మాట్లాడాను. అందరూ ఆటలు బాగా ఆడుతున్నారు, కానీ గౌతమ్ నువ్వు వాడే ఆట తీరు సూపర్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, నిన్ను బయట చాలా మంది చాలా బాగా ఇష్టపడుతున్నారని డైరెక్ట్ గా చెప్పేశారు. అదొకటి చెప్పారా. ఇంకొకటి ఏం చెప్పారు, శేఖర్ భాష గారు ప్రేరణని యష్మిని నామినేట్ చేశారు. ప్రేరణని యష్మిని నామినేట్ చేసినప్పుడు ప్రేరణతో నువ్వు మెగా చీఫ్ గా ఉన్నప్పుడు నువ్వు చాలా లూజ్ టంగ్ వాడుతున్నావు, చాలా మాటలు వదిలేస్తున్నావు, మనుషులతో బిహేవ్ చేసే విధానం చాలా రఫ్ గా ఉంది. సో పనిష్మెంట్స్ ఇచ్చినప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కానీ అది కూడా మళ్ళీ గౌతమ్ రిలేటెడే. అవునా, ఇంకా యష్మి దగ్గరకు వచ్చేసరి గ్రూపిజం ఒకటి మాట్లాడారు. గ్రూపిజం చేస్తూ గ్రూపిజంలో ఉండిపోతూ ఎవరికి ఎలా చేయాలని మాట్లాడుకుంటున్నారు. సో అది బాగాలేదని చెప్పారు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక మాట అన్నారు శేఖర్ భాష గారు, మీరు ఆపకపోతే లాంగ్వేజెస్ తేడా వచ్చేస్తుంది, లాంగ్వేజెస్ మధ్యలో డిఫరెన్స్ వచ్చేస్తుంది, ఇలా బయటకు వెళ్తుంది. సో ఇటువంటి డిఫరెన్సెస్ వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. సో లాంగ్వేజెస్ డిఫరెన్స్ వస్తుంది అనుకుంటూ ఆల్రెడీ ఓజీ క్లైన్లో ఎవరెవరు ఉన్నారు ఒక మాటకి మనకి ఓజీ క్లైన్లోని విష్ణుప్రియ, నబీలు మన ఆంధ్ర స్టేట్ నుంచి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అదర్ స్టేట్ వాళ్ళే. ఇటువైపు చూసుకుంటే మనకి వైల్డ్ కార్డ్స్ నుంచి చూసుకుంటే అవినాష్, రోహిణి మన అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. సో ఓన్లీ వైల్డ్ కార్డ్స్ నేను చూసుకుంటే బాగా టాప్ 3లో ఉన్నది ఓన్లీ గౌతమే. అందులోంచి చూసుకున్నప్పుడు తెలుగు వాళ్ళు చూసుకుంటే నబీలు, విష్ణుప్రియ ఉన్నారు. విష్ణుప్రియ టాప్ 5లో కొంతమంది పెట్టారు, బట్ విన్నర్ దాంట్లో పోటీ ఉండకపోవచ్చు. సో నబీల్ ఇంకా ఇక్కడ గౌతమ్ ఉన్నాడు. అంటే ఒక విధంగా చూసుకుంటే ఇది కూడా గౌతమ్కి అడ్వాంటేజే. అంటే ఎక్కువ పార్ట్ ఎవరికి సపోర్ట్ చేసేటట్టుంది అంటే నబీల్, గౌతమ్ బాగా ఆడుతున్నాడు అనేసి వచ్చేసరికి అది కూడా గౌతమ్కి ఎలివేట్ అవుతుంది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అయిపోయిందా. తర్వాత మనకి ఎవరు నయనిక వచ్చి కూడా గౌతమ్ విషయం తీయకుండా నామినేట్ చేయలేదు. ఆదిత్యం గారు గౌతమ్ విషయం తీయకుండా నామినేట్ చేయలేదు. గౌతమ్ విషయం తీయడం కాదు, అది గౌతమ్కి అడ్వాంటేజ్ యాడ్ ఆన్ అవుతుంది. ఇవన్నీ ప్రేరణ రోహిణితో గౌతమ్కి పనిష్మెంట్ ఇవ్వడానికి ముందు ఈ గౌతమ్ కామ్చోర్ అంటే ఏమంటారు తెలుగులో అడిగింది. అంటే ప్రేరణ అనేది పని దొంగ అనేసి అన్నది కన్ఫామ్ గా. అవునా కదా. అదే విషయం ఆదిత్య గారు ఈ రోజు ఇక్కడ ఎత్తారు. నువ్వు గౌతమ్ని కామ్చోర్ అనాలా, నేను అనలేదు కామ్చోర్ అని అంది, పని దొంగ అని అన్నది. సో అది కూడా గౌతమ్ హైలైట్ అయిందా, అన్నది కదా, భలే దొరికింది రా అనుకున్నాము. గౌతమ్ కూడా ఈ పాయింట్స్ అన్ని
సూపర్ పాయింట్స్ ఇవన్నీ గౌతమ్కి. అసలు రఫ్ ఆడించేస్తాడు, ఒక పాయింట్ దొరకాలని చితకర వేసేస్తాడు. సో ఇవన్నీ ఏంటంటే గౌతమ్ ఫ్యాన్స్ కానీ ఎవరికైనా సరే అవతల పర్సన్ కొంచెం తగ్గించేటట్టే ఉన్నాయి, తగ్గించేటట్టు కన్ఫర్మ్గా తప్పుకు దొరికిపోతున్నారు. అలాగే నబీల్ని తీసుకొచ్చి, నబీల్ గురించి నువ్వు ఎవరు అమ్మాయి నయనిక వచ్చి గౌతమ్ గురించి ఎందుకు బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నావు అంటే అని అడిగేసింది. నేను బ్యాక్ పిచ్చింగ్ ఎక్కడ చేశానంటే కన్ఫర్మ్ గా చేస్తున్నారు. ప్రేరణ అండ్ నబీల్ మూలం కూర్చొని మాట్లాడుకుని బ్యాక్ పిచ్చింగ్ కాదా? అసలు గౌతమ్ టాప్ 3లోకి ఎలా వచ్చేసాడు, అసలు టాప్ 3లో ఎలా ఉన్నాడు, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటున్నారా? గౌతమ్ హట్ అయ్యి నబీల్ చెప్పులు నబీల్కి ఇచ్చేసాడట. గౌతమ్ హట్ అయినట్టున్నాడు, ఆ చెప్పులు నాకు ఇచ్చేసాడు అని చెప్పేసి అంటున్నాడు. సో అక్కడ నబీల్ ఎక్స్పోజ్ అయిపోయాడా? నబీల్ ఎక్స్పోజ్ అయిపోయాడు, నిఖిల్ ఎక్స్పోజ్ అయిపోయాడు, ప్రేరణ ఎక్స్పోజ్ అయిపోయింది, యష్మి ఎప్పుడో ఎక్స్పోజ్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఎక్స్పోజ్ అయిపోయింది. ఇంకెవరున్నారు అక్కడ చెప్పండి? ఇంక వేసిన నామినేషన్స్ వీళ్ళే కదా. పృథ్వీయే వదిలేయండి, పృథ్వీ గురించి మనం తెలుసు. పృథ్వీ గురించి ఏం లేదు, పృథ్వీ బ్యాక్ పిచ్చింగ్ చేయడు, ఏమీ చేయడు, ఏదంటే మొహం మీద అనేస్తాడు. సో పృథ్వీకి గౌతమ్ కూడా ఆల్రెడీ పెద్దగా ఏం పడదు. సో ఇది ఇలా గౌతమ్ గురించి అన్నట్టుగా చేశారు. సో ఇది పక్కన పెట్టేసి గౌతమ్కి ఇది పెద్ద హైలైట్, పెద్ద ఎలివేషన్ కూడా. ఇది పక్కన పెట్టేస్తే నిఖిల్ గురించి నిన్నటి నుంచి కంటిన్యూస్గా ఇదే డిస్కషన్ అవుతుంది. చాలా మంది అయ్యో పాపం నిఖిల్ అంటారు, నాకు బాధ అనిపించింది, అర్రే ఏంట్రా ఇలా చేస్తున్నారు అనిపించింది. ఒకటి నిఖిల్ తప్పు ఉప్పు పక్కన పెట్టేస్తే, నిఖిల్ ఇప్పుడు జరుగుతున్న రిజల్ట్ పక్కన పెట్టేస్తే అసలు ఏం జరిగిందని మాట్లాడుకుంటే మీ అందరికీ తెలిసిందే ఒకటే పాయింట్ ఏంటంటే నిఖిల్ చేసిన ఒకే ఒక తప్పు, ఆడవాళ్ళతో ఏ రోజు ఆడుకోలేదు, ఆడవాళ్ళతో దగ్గరగా ఉండి మాట్లాడాలని ఏ రోజు ట్రై చేయలేదు, ఏమీ లేదు. నిఖిల్ నార్మల్గానే కేరింగ్ పర్సన్, కొంచెం కేరింగ్గా ఉంటాడు, కొంచెం కిచెన్ దగ్గర హెల్పింగ్ చేస్తూ ఉంటాడు అమ్మాయిలకి. మేబీ నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళ మదర్కి నిఖిల్ చాలా క్లోజ్, నిఖిల్ వాళ్ళ మదర్కి చాలా క్లోజ్, అంటే మదర్కి అంత క్లోజ్గా ఉన్న వాళ్ళకి కొంచెం కేరింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో నేను అనుకోవడం అదే. సో ఆ విధంగా ఏంటంటే కొంచెం కేరింగ్గా ఉండడం వల్ల అమ్మాయిలకు ఆటోమేటిక్గా నచ్చేసాడు. నచ్చడం ఫర్ ఎగ్జాంపుల్ సీత కూడా నిఖిల్ అంటే ఇష్టం అనేది, కానీ నిఖిల్ ఎప్పుడు సీత వెంట పడలేదు, అది వేరే విషయం. ఇక్కడ ప్రేరణ కూడా, అది కూడా వేరే విషయం. అయితే నిఖిల్ ఈ కేరింగ్ ఉండడం ఒకటి, దానివల్ల ఏంటంటే ఏదైనా విషయాన్ని ఓపెన్ గా చెప్పకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇదంతా. ఏదైనా విషయాన్ని దానివల్ల ఏంటంటే ఈ రోజు ఇంత పెద్ద బ్లేము, అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఆడుకుంటాడు, అమ్మాయిల ఆటని పాడు చేసేసి తన ఆటని ఇంప్రూవ్ చేసుకుంటాడు అనేది కంప్లీట్ 100% తప్పు బ్లేమ్. కానీ ఆ బ్లేమ్ తను మోయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడంటే నీ కోపం ఉంటే కోపం గట్టిగా మాట్లాడేయాలి, నీ కోపాన్ని పక్కకి వెళ్ళి గట్టిగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం లేదు లేరా, పర్లేదు, అదేం లేదులే, ఏం కాదు అండం. సో ఇక్కడ వస్తుంది నిఖిల్తో వచ్చిన బాధ అంతా, దానివల్ల వచ్చిన రిజల్ట్, దానివల్ల ఎంత బాధపడవలసిన అవసరం వచ్చింది. ఆఖరికి తన కాని క్యారెక్టర్ని తన మీద వేసేసారు. నిన్న సీత వచ్చి అలా మాట్లాడే విధానం ఎంతవరకు కరెక్ట్? సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడితే నేను ఇంకో వీడియో చేస్తాను. జనరల్గా చెప్తున్నాను, నిఖిల్ది మాత్రం అయ్యో పాపం అనే సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే ఆడవాళ్ళు అందరూ కలిపి తప్పంతా తన మీదే తోసాడు. తప్పు మనం ఏం జరిగింది, ఏది తప్పు ఏది ఒప్పు అని మాట్లాడుకొని ఏదైనా సరే జడ్జిమెంట్ పాస్ చేయాలి తప్ప ఇలా మాట్లాడకూడదు. అసలు అని నాకు అనిపించింది. ఇదండి. అయితే ఓవరాల్గా ఇప్పటి వరకు నామినేషన్స్ అన్నీ అయిపోయినాయి. బట్ నేను అనుకోవడం ఏంటంటే బిగ్ బాస్ ఇప్పటి వరకు నామినేషన్స్ ఎవరెవరు నామినేషన్లో ఉన్నారో చెప్పలేదు. ఒకవేళ ఎందుకంటే ఓన్లీ ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి ఓజీ క్లాన్ల వాళ్ళకి వేశారు, వైల్డ్ కార్డ్ వాళ్ళకి ఒక నామినేషన్ కూడా పడలేదు. దట్ వీళ్ళు లాస్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ జరిగింది కదా, వీళ్ళ దగ్గర అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు, ఎమోషనల్ గా వీక్ అయిపోయారు. కాబట్టి వీళ్ళకి కొత్త పాయింట్స్ ఇవ్వాలి అన్నట్టుగా, వీళ్ళ మధ్యలో అసలు ఏం జరుగుతుంది వీళ్ళని ఒకసారి ఎక్స్పోజ్ అన్నట్టుగా ఓల్డ్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి పాయింట్స్ అన్ని చెప్పించి ఇప్పుడు వీళ్ళలో కూడా ఒక్కొక్కరిని నామినేట్ చేసుకోమని అంటారేమో అని నా డౌట్. ఎందుకంటే నామినేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు, లైవ్ లో కూడా ఓటింగ్ ఆప్షన్ ఓపెన్ చేయలేదు. అసలు నా డౌట్ అంతే. చూద్దాం మరి ఏమవుతుందో. ఉదయం రాత్రి అయితే పాపం నిఖిల్ చాలా డల్ అయిపోయాడు, చాలా బాధపడ్డాడు. సీత అన్న మాటలకి చాలా 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 హర్ట్ అయ్యాడు. అదే ఇవన్నీ కలిపి నేను ఒక వీడియో చేస్తాను. మార్నింగ్ కూడా అలాగే ఉన్నాడు. ఇది ఎంతవరకు ఎలా ఉంటుంది, ఎలా కంటిన్యూ అవుతుందో చూడాలి. కానీ కాకపోతే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ నిఖిల్కి ఇది హైలైట్. నిఖిల్కి ఇది అయ్యో పాపం అనే సింపతి అయితే జనాల్లో బాగా క్రియేట్ అయింది. ఓట్లు మాత్రం కొమ్మ నుంచి పడతాయి. బట్ నిఖిల్ బయటకు వచ్చేసే ముందే తన క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకుని బయటకు రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. అదొకటి నిఖిల్ బ్రెయిన్లో పెట్టుకుని ఆట ఆడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.